హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, అమరావతిలకు కేంద్రం బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేయగా ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇక అలైన్మెంట్ సంబంధించి ప్రాథమికంగా పలు సూచనలు కేంద్రానికి తెలియజేసింది. ఇక మెట్రో రైల్ తరహాలోనే పిల్లర్లపైననే బుల్లెట్ ట్రైన్లు నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రం మీదుగా వెళ్లే బుల్లెట్ ట్రైన్లపై ఆసక్తి పెరిగింది. ఇక రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు 3 రూట్లలో కలిపి రాష్ట్రంలో మొత్తం 520 కిలోమీటర్ల వరకు బుల్లెట్ ట్రైన్ రూట్లు వెళ్లాయని గుర్తించారు. ఇక రైల్వే లైన్తో పాటు బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు, జంక్షన్లు, ఇతర వాటి కోసం మొత్తంగా దాదాపుగా 2500 ఎకరాల వరకు భూమి 3 రూట్లలో అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఈ భూసేకరణతో పాటుగా బుల్లెట్ ట్రైన్కు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఇక ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఇక దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండదు. హజ్ కోసం అవసరమైన భూమిని ప్రభుత్వం గుర్తించింది. ఇక శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో భూమిని గుర్తించారు. అక్కడ బుల్లెట్ ట్రైన్, మెట్రో, బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక 3 ఒకే దగ్గర ఉండటం ద్వారా రాబోయే రోజుల్లో బహదూర్గూడ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారనుంది. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ల కోసం సూచించిన రూట్ మ్యాప్ ఫైనల్ కాదని అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రతిపాదనలు మాత్రమే అడిగారని, కేంద్రం స్వతంత్ర సంస్థతో సర్వే చేయించి సాంకేతికంగా ఇతరత్ర భవిష్యత్ అవసరాలు, అనుమతుల సమస్యలకు ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా రూట్ మ్యాప్ను ఖరారు చేస్తారని తెలుస్తుంది.